నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీకే ఘనత, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం ఈ విధంగా ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపే ప్రభా. ఈ జూలై నెల 20వ తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నీ యొక్క కృపా వాగ్దానం మాకు దయచేసి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాప వాక్యములు 3:26 ఇక్కడ దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు మనం ఏ విధంగా కనిపెట్టాలని ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారంటే, ఓపికతో మనం కనిపెడితే అది మంచిది, అది మంచి జరుగుతుంది. మీరు ఓపికతో ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు, ఆయన అనుగ్రహించు మేలుల కొరకు మీరు ఓపికతో కనిపెట్టుకుని ఉండండి అనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి కనిపెట్టుకుని ఓపికతో మనం కనిపెట్టుకునే బిడలగా ఉండగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు మన పట్ల చేయు అద్భుతాల కొరకు, ఆశ్చర్య క్రియల కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉంటున్నామా, ఓపికతో ఉంటున్నామా, లేకపోతే మనము ఓపిక కలిగి ఉండలేక ఇది చేయట్లేదు అది చేయట్లేదని మనము దేవుని మీద నిందలు వేసేవారిగా ఉంటున్నాం. మేము ఒక్కసారి మనము పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఓపికతో కనిపెట్టమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నప్పుడు మన ఓపిక సహనము కలిగి ఉండుట చాలా మంచిదంట. కాబట్టి చాలామందిలో ఓపిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. సహనము కలిగి ఉండరు, ఓపిక కలిగి ఉండరు, అద్భుతాలు చేయలేదు, దేవుడు నా పట్ల కార్యం చేయలేదని ఎంతగానో మాటలు వేదన చెందుతూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏ విధంగా అయితే సెలవిస్తుందో, ఆయన రక్షణ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలని, అనుగ్రహించు మేళ్ళ కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఓపిక కలిగి ప్రతి ఒక్క బిడ్డ ఉండాలనేసి, అది మంచిది, అది మంచి జరుగుతుంది అనేసి దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క నరులకు ఆశ ఉంటుంది. ఆ ఆశను దేవుడు నెరవేర్చాలంటే కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మన ఓపికతో ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు, ఆయన అనుగ్రహించే మేలు కొరకు మనము ఓపికతో కనిపెట్టుకుని ఉండాలని ప్రతి ఒక్క బిడ్డతో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మహిమ గల నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మనకు ఉదయకాల సమయం నుంచి వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, నల్ల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది అనేసి, ఓపికతో అయ్యా కనిపెట్టుకుని ఉండమనేసి మీరు ఎంతగానో సెలవిచ్చారు. ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డ ఓపికతో కనిపెట్టుకుని ఉండడానికి కృప చూపించమని, ఈ వాగ్దానం మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాకు ఆరోపించుకోమని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.